హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. న్యూ మామ్స్కి చాలా డౌట్స్ ఉంటాయి కదా, న్యూ బోర్న్ ఎలా చూసుకోవాలి, ఎలా టేక్ కేర్ చేయాలి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తుంటారు కదా. ఎవరి మాట వినాలో కూడా మనకి తెలియదు అనమాట. వన్స్ బేబీ పుట్టిన తర్వాత మనకి ఏదంతా ఆటోమేటిక్గా బేబీ పైకి టర్న్ అవుట్ అయిపోతుంది అనమాట. బేబీస్ వాళ్ళు పుట్టిన తర్వాత వెంటనే ల్యాచ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా. మనం వాళ్ళ నోరు చిన్నగా ఉంది, వాళ్ళు ల్యాచ్ చేస్తారో చేయరు అనేసి మనం అస్సలు వదిలేయొద్దు అనమాట. ఎందుకంటే ఆ మిల్క్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇమ్యూనిటీ ఇస్తుంది వాళ్ళకి లైఫ్ లాంగ్. సో ఖచ్చితంగా వాళ్ళు ల్యాచ్ చేసినా చేయకపోయినా మనము పట్టేయడానికి ట్రై చేయాలన్నమాట. మన ట్రయల్ మాత్రం మనం ఖచ్చితంగా చేయాలి. లేదంటే వాళ్ళు ల్యాచ్ చేయడానికి ఇబ్బంది పడతారు. ఇంకా బాటిల్ అలవాటు అయ్యేసరికి మన నిప్పుల్స్ అస్సలు క్యాచ్ చేయరు అనమాట వాళ్ళు. న్యూ మామ్స్కి ఏంటంటే వాళ్ళు చిన్నగా ఉండేసరికి వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలంటే మనకి భయం వేస్తుంది కదా. సో ఎవరిదన్నా ఒకరు హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు ల్యాచ్ చేసి కొంచెమైనా తాగేలాగా చూసుకోండి, ట్రై చేయండి మీరు. బేబీస్ పుట్టిన వెంటనే వాళ్ళకి కొన్ని వ్యాక్సిన్స్ ఇచ్చేటివి ఉంటాయి అనమాట. దాంట్లో ఏంటంటే ఒకటి OPV0 ఒకటి ఉంటుంది, హెపటైటిస్ B ఉంటుంది, అండ్ BCG వ్యాక్సిన్ కూడా ఉంటుంది అనమాట. అది మనము ఆ వీక్లో ఎప్పుడైనా వేయించవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మనము జాండీస్ టెస్ట్ చేయించాలండి. జాండీస్ ఇంకా కొంతమందికి ఈ మధ్య థైరాయిడ్ అని కూడా వస్తుందంట పిల్లలకి. సో థైరాయిడ్ అండ్ జాండీస్ టెస్ట్ కూడా చేయించాలి. మెయిన్గా జాండీస్ ఎప్పుడు చేస్తారంటే బేబీ పుట్టిన ఒక 3 డేస్కి 4 డేస్కి జాండీస్ టెస్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మా బేబీకి జాండీస్ టెస్ట్ చేపిస్తున్నాము. ఈ జాండీస్ టెస్ట్ చేయించిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయ్యామన్నమాట. కన్సల్ట్ అవుతే డాక్టర్ ఏమన్నారంటే నార్మల్గానే ఉన్నాయి, జాండీస్ అంతేం లేవు, దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు, జస్ట్ నార్మల్గా మార్నింగ్ సన్లైట్కి చూపిస్తే తగ్గిపోతుంది అన్నట్టుగా అన్నారు. సో మేము ఇంకా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా సన్లైట్లో సన్లైట్ అంటే డైరెక్ట్ సన్లైట్ కాదండి, మా ఇంట్లోనే కొంచెం లైట్గా వచ్చేదన్నమాట. ఆ సన్లైట్కి పెట్టాం. డైరెక్ట్ సన్లైట్కి పెడితే మళ్ళీ వాళ్ళు చాలా డెలికేట్గా ఉంటారు కదా, వాళ్ళ స్కిన్ ర్యాషెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట వాళ్ళకి. ఇంకా న్యూ మామ్స్కి ఇంకో డౌట్ ఏంటి అంటే కొంతమంది పిల్లలకి వీపు పైన ఇంకా బంప్స్ పైన బ్లూ స్పాట్స్ లాగా ఉంటాయి కదా, వాటిని ఏమంటారు అంటే మంగోలియన్ స్పాట్స్ అని అంటారు అనమాట. చాలామంది పిల్లలకి ఇది వీపు పైన, తొడల పైన, ఇంకా చెస్ట్ పైన బ్లూగా స్పాట్స్ లాగా ఉంటాయి కదా. అది ఎందుకు ఉంటుందంటే మెలానిన్ అనే పిగ్మెంట్. సో ఇది మెలానిన్ అనే పిగ్మెంట్ స్కిన్లో ట్రాప్ అవడం వల్ల కలర్ చేంజ్ ఉంటుందన్నమాట. దీని గురించి అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 5 years ఏజ్ వచ్చే వరకు చాలా వరకు అయితే ఫేడ్ అయిపోతుంది. అండ్ ఇది అస్సలు స్ప్రెడ్ కూడా అవ్వదు అనమాట. మనం టచ్ చేసినా పెయిన్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ రెడ్నెస్ వచ్చినా కానీ, స్ప్రెడ్ అయినట్టు అనిపించినా, షేప్ చేంజ్ అయినా కానీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతే బెటర్ అనమాట. ఒక విషయంలో నేను చాలా భయపడ్డానండి. అసలు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే కానీ నా డౌట్ క్లియర్ అవ్వలేదు దాని గురించి. అదేంటంటే బ్లీడింగ్ అండ్ వైట్ డిశ్చార్జ్ ఇన్ న్యూ బోర్న్స్ అనమాట. ఇది నేను డాక్టర్ని అడిగితే నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఎందుకు అంటే ఆడపిల్లలు తల్లి కడుపులో ఉన్నన్ని రోజులు మదర్కి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎలా పెరిగి ఉంటాయో ప్రెగ్నెన్సీలో అవే ప్లాసెంటా ద్వారా వెళ్ళి బేబీ బ్లడ్లో కూడా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే డెలివరీ అవుతుందో సడన్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి 4 to 5 daysలో డ్రాప్ అవుతాయంట బేబీ బ్లడ్లో. సో అందుకని ఒక మినీ పీరియడ్ లాగా లైట్గా వజైనల్ డిశ్చార్జ్ ఆర్ పింకిష్ బ్లడ్ స్ట్రెయిన్ లాగా డిశ్చార్జ్ లాగా వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది చాలా నార్మలేనంట. మనకి ఇది కొత్తగానే డాక్టర్స్ అన్నారన్నమాట ఇది చాలా నార్మలే అనమాట. ఒక 3 to 4 daysలో అది తగ్గిపోతుంది. సో అలా కనిపించినప్పుడు ఏం చేయాలంటే మనము ఒక క్లీన్ డ్రై క్లాత్తో క్లీన్ చేస్తే బెటర్ అనమాట. బ్లీడింగ్ మరీ హెవీ అనిపించినా కానీ, లేదంటే వైట్ డిశ్చార్జ్ అంటే లైట్గా స్పాటింగ్ లాగా కనిపిస్తే ఏం కాదు, కానీ ఎక్కువ మరి బ్లీడింగ్ హెవీగా అవుతే మాత్రం దానికి ఇంజెక్షన్ ప్రిఫర్ చేస్తారంట. సో వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అనమాట ఈ విషయంలో మాత్రం. అండ్ ఇంకొకటి ఒక మెయిన్ డౌట్ ఏంటంటే స్కిన్ కలర్ చేంజ్ అండి. ఇది చాలా న్యూ మామ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక పెద్ద సమస్య అనమాట. ఇది బేబీస్ పుట్టినప్పుడు పింకిష్ ఇంకా తెల్లగా ఉన్నారు, తర్వాత కలర్ చేంజ్ అయ్యారు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది కదా. ఇది ఎందుకంటే బేబీ పుట్టిన తర్వాత మెలనిన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అనమాట. సో దానివల్ల కొంచెం డార్క్ అవుతారు. దాని గురించి అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఇదేంటి అంటే ఒక 4 to 6 months పడుతుంది అనమాట వాళ్ళ కలర్ వాళ్ళు రావడానికి. బేసిక్ కలర్ అనేది మనకు మెయిన్గా మన నుండే వస్తుంది కదా, మదర్ అండ్ ఫాదర్ బేసిక్ జీన్స్ని బట్టే ఉంటుంది అది. సో పుట్టినప్పుడు తెల్లగా ఉన్నారు, తర్వాత డార్క్ అయ్యారనే కంగారు మాత్రం అస్సలు పడకండి. ఇంకోటి ఏంటి అంటే మనకి ఒక
త్రీ డేస్ 4 డేస్ తర్వాత మనకి మిల్క్ పడతాయి కదా. సో ఫస్ట్లో ఏంటంటే బేబీస్ అంత మనకి మిల్క్ ప్రొడ్యూస్ అయినంత వాళ్ళు తాగలేరు కదా, చాలా ప్రొడ్యూస్ అవుతాయి మనకి ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో. సో ఏంటి అంటే ఇలా మనం మీ బ్రెస్ట్ పంప్ తీసుకొని పంప్ చేయడం బెటర్ అనమాట. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తే బెటర్, ఎందుకంటే ఆ పెయిన్ని మనం భరించలేము. అవి మిల్క్ దాంట్లోనే ఉండిపోయాయి అంటే మనకి బ్రెస్ట్ మొత్తం ఇలా గడ్డ కట్టేసినట్టు చాలా బరువుగా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. అవి టచ్ చేసినా కానీ చాలా పెయిన్ వస్తుంది. సో ఇలా మనము బ్రెస్ట్ పంప్ తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళ పొట్ట చాలా చిన్నగా ఉంటుంది కదా, అంతా తాగలేరు అనమాట, మనకి చాలా ప్రొడ్యూస్ అవుతుంది స్టార్టింగ్ డేస్లో. సో ఇలా బెటర్. వాళ్ళకి పాలు ఇచ్చినప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలండి. ఎందుకంటే సపోర్ట్ ఉంటేనే మనకి బ్యాక్ పెయిన్ అనేది రాదనమాట. లేకపోతే మనం ఇలా వంగి ఇచ్చేసరికి మనకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, పిల్లలకి అంత కంఫర్ట్గా ఉండరు, ఫీల్ అవ్వరు. వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫీడింగ్ పిల్లో యూజ్ చేయండి. ఫీడింగ్ పిల్లో లేకపోతే మనం నార్మల్ పిల్లో ఉంటుంది కదా, అదైనా సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. బేబీస్ పుట్టగానే వాళ్ళ నెయిల్స్ చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి స్టార్టింగ్లోనే అవి నెయిల్స్ తీయడానికి ట్రై చేయండి, లేదంటే మొత్తం ఇట్లా చెంపల పైన కళ్ళల్లో కుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. బేబీస్ పుట్టినప్పుడు ఆ డే కానీ నెక్స్ట్ ఒక 2-3 డేస్ వరకు బ్లాక్గా మోషన్ వెళ్తారనమాట. దానికి అసలు భయపడాల్సిన అవసరం లేదు, అది నార్మలే బేబీస్లో. ఇవి మెయిన్గా ఎవరికి అంటే న్యూ మామ్స్కి చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ సెకండ్ టైం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న మామ్స్ ఉంటారు కదా, వాళ్ళకి అంత అవసరం లేదు, కానీ న్యూ మామ్స్కి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి షేర్ చేస్తున్నాను ఇవి. బేబీస్కి పుట్టిన సెకండ్ డే 3rd డే నుంచే ఇంకా ఇట్లా పొట్టులాగా వస్తుందన్నమాట స్కిన్ పైన. అది ఎందుకంటే నార్మల్గా వాళ్ళు మన పొట్టలో ఉంటారు కదా, ఉమ్మనీరు చుట్టూతలా ఉంటుంది కదా వాళ్ళకి. సో దానివల్ల ఆ బాడీ వాళ్ళు క్లీన్ చేసినా కానీ మొత్తము పోదు కదా, ఇంకా కొంచెం అలానే ఉంటుంది కదా. మనం క్లీన్ చేసినప్పుడు అట్లా స్నానం చేపించినప్పుడు అలా కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది అనమాట. అది ఒక 10 డేస్ వరకు అలా ఉంటుంది, తర్వాత క్లియర్ స్కిన్ అయిపోతుంది. దానికి అసలు టెన్షన్ పడకండి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అంటే మసాజెస్ చేసినప్పుడు మాత్రం అస్సలు ఫోర్స్ఫుల్గా అస్సలు చేయకండి, వాళ్ళు రిలాక్సింగ్ అయ్యేలాగానే చేయండి. కొందరు తలకాయ ఒత్తడము, ముక్కులు ఒత్తడము, మూతులు ఒత్తడం ఇవన్నీ చేస్తారు కదా, అలాంటివి అస్సలు చేయనీయకండి. ఎందుకంటే వాళ్ళవి చాలా డెలికేట్ మజిల్స్ ఉంటాయి లోపల, అవి ప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటి, మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ బ్రెస్ట్ పిండుతారు కదా, అస్సలు పిండనివ్వకండి. అది మాత్రం దాంట్లో నుంచి పిండి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అది అస్సలు మంచిది కాదు. అది మన పాత వాళ్ళు ఫాలో అవ్వరు, అప్పుడు మాకు ఏం కాలేదు కదా ఇప్పుడే అవుతుంది కదా అని అంటారు. అస్సలు మీరు ఒప్పుకోకండి దానికి. ఎందుకంటే దాన్ని ప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ అది సర్జరీస్ వరకు వెళ్తుంది అనమాట. అస్సలు అలౌ చేయకండి మీరు వాళ్ళు చేయడం. కాటుగా కూడా ఎక్కువ అప్లై చేయకండి, ఎందుకంటే దిష్టి తగలకుండా కొంచెం పెట్టేసి దానికే పౌడర్ అప్లై చేయండి. పౌడర్ అయినా ఎక్కువ యూజ్ చేయకపోవడం బెటర్. నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్.